హే గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు వీడియోలో వచ్చేసి మనము ప్యూర్ ఈవీ షోరూమ్ దగ్గర అయితే ఉన్నాము. సో ప్యూర్ ఈవీలో మనకి ఈథ్రస్ 350 వెహికల్ రివ్యూ చేయడానికి నేను గుంటూరు అయితే వచ్చాను. సో గుంటూరులో అరండల్పేటలో అయితే ఉన్నాను. సో ఈ షోరూంలో మీకు ఈ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. సో ఇన్ కేస్ మీకు కావాలంటే కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేస్తాను. సో మీరు అక్కడి నుంచి అయితే కాంటాక్ట్ అవ్వండి. But I'm a black sheep, riding through the city, Satan in the backseat. Hey yo, that's me, I run it like a track meet, a rap fiend, I set the bar high like an athlete. Step in the booth. సో ఇది ఈథ్రస్ 350 ప్యూర్ ఈవీకి సంబంధించినటువంటి మొట్టమొదటి బైక్ అనమాట ప్యూర్ ఈవీలో. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి ఏదైతే రెవాల్ట్ RV 400 ఉందో దానికి గట్టి కాంపిటీషన్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. సో ఇది మనకి ఫస్ట్ మీరు 360 డిగ్రీస్ చూడండి, ఆ తర్వాత మీకు దీంట్లో ఉన్నటువంటి స్పెక్స్ కానివ్వండి, ప్రైస్ కానివ్వండి, అలాగే టెస్ట్ రైడ్ కానివ్వండి, ఎవ్రీథింగ్ అయితే నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనం ఈ 360 డిగ్రీస్ అయితే చూస్తే మనకి వెహికల్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఫస్ట్ లుక్ అయితే మనకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ మనం ఫస్ట్ ఫ్రంట్ కనుక చూసుకున్నట్లయితే ఫ్రంట్లో వచ్చేసి మనకి డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి సేమ్ డిస్క్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ టైర్ వచ్చేసి మనకి MRF టైర్స్. అండ్ దీని సైజ్ కనుక చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ సైజ్ అయితే చూడొచ్చు, 80/100. ఇది మనకి 18తో వస్తుంది, ట్యూబ్లెస్ టైర్ అనమాట. అండ్ మరీ పెద్ద సైజ్ అయితే కాదు, అలాగని మరీ చిన్న సైజ్ అయితే కాదు. ఇది మనకి నైలాన్ గ్రిప్తో వస్తున్నటువంటి జాపర్ టైర్స్ అనమాట. సో టైర్ గ్రిప్పింగ్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. ఏదైతే మనం సస్పెన్షన్ చూస్తున్నామో సస్పెన్షన్ వచ్చేసి మనకి హైడ్రాలిక్ డ్యూయల్ సస్పెన్షన్ అనమాట. అండ్ ఫ్రంట్ సైడ్ మనకి అదే సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ మనం ఏదైతే మనము బ్యాక్ సైడ్ చూస్తున్నామో సో ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్. సో రెండిట్లో కూడా మనకి హైడ్రాలిక్ డ్యూయల్ సస్పెన్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ సస్పెన్షన్ పరంగా మాత్రం ఫ్రంట్ అయితే మాత్రం ఫ్యాబులెస్ సస్పెన్షన్ అయితే ఉందని చెప్పొచ్చు. అండ్ ఏదైతే లుక్ ఉందో సో ఈ లుక్ అయితే మీరు ఇక్కడ చూసినట్లయితే ఫ్రంట్లో వచ్చేసి మనకి FZ కానివ్వండి, యూనికాన్ కానివ్వండి, సో అలాంటి లుక్ అయితే మనకి కొంచెం స్పోర్టివ్ లుక్ అయితే మనకి ప్రజెంట్ అయితే కనిపిస్తుంది. అండ్ మనం ఏదైతే లైటింగ్ సెటప్ చూస్తున్నామో సో కంప్లీట్ లైటింగ్ సెటప్ అంతా కూడా మనకి LED లైటింగ్ సెటప్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో LED లైటింగ్ సెటప్ అయితే మీరు LED లైటింగ్ యాంగిల్ కూడా చూడొచ్చు, మనకి పర్ఫెక్ట్గా ఉంది. అండ్ ఏదైతే మనకి బుల్ ఉందో సో బుల్ హెడ్ ఏదైతే ఉందో సో అలాంటి మోడల్ అయితే వీళ్ళు ఫ్రంట్లో అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనము హ్యాండిల్ బార్కి వచ్చేసామో సో హ్యాండిల్ బార్ దగ్గర కనుక చూసుకున్నట్లయితే సో మనకి లెఫ్ట్లో వచ్చేసి స్విచ్చెస్ అయితే ఇచ్చారు. ఇది మనకి ఏదైతే మనకి హై బీమ్ లో బీమ్ ఉంటుందో సో దానికి సంబంధించినటువంటి స్విచ్చెస్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి పాస్ స్విచ్ అయితే ఇచ్చారు. అండ్ ఏవైతే ఇండికేటర్ లైట్స్ ఉన్నాయో ఇండికేటర్ లైట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు హార్న్ చూపిస్తాను, ఒకసారి వినండి హార్న్ సౌండ్ అనేది. సో ఇది హార్న్ సౌండ్ అనమాట. సో హార్న్ సౌండ్ కూడా మంచి హార్న్ సౌండ్ అయితే ఇచ్చారు. సో ఎక్కడ కూడా మీకు ఇది ఎలక్ట్రికల్ వెహికల్ అన్న ఫీలింగ్ అయితే కనిపించదు. అండ్ మనం రైట్ సైడ్కి వచ్చేస్తే రైట్ సైడ్ వచ్చేసి మనకి ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. సో ఇది మనకు ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. సో మనం డైరెక్ట్గా ఎక్కడ ఆపుకపోయినా సరే మనం ఇంజిన్ కిల్ స్విచ్ ద్వారా అయితే ఆపుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పార్కింగ్ లైట్స్ కానివ్వండి, అండ్ నెక్స్ట్ ఏదైతే మనకి హార్న్ ఉందో అండ్ హార్న్ కానివ్వండి, అలాగే ఇవి రెండు సైడ్లు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనము ఇక్కడ మోడ్స్ అయితే చూడొచ్చు, ఫస్ట్ మోడ్, సెకండ్ మోడ్, థర్డ్ మోడ్, ఇట్లా మనకి 3 మోడ్స్ అయితే మనము చూడొచ్చు. సో ఈ మోడ్స్ గురించి నేను మీకు డ్రైవింగ్ చేసేటప్పుడు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మనకి ఇక్కడ ఏదైతే పార్కింగ్ మోడ్ ఉందో సో పార్కింగ్ మోడ్ వీళ్ళు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మనం ఇక్కడ కీస్ చూసుకున్నట్లయితే సో లాస్ట్ టైం నేను ఈ ట్రాన్స్ నియో చేస్తున్నప్పుడు చెప్పాను, ఇక్కడ 4 కీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఏవైతే మనకి నార్మల్ ఫినామినల్ కీస్ ఏవైతే ఉంటాయో సో ఆ కీస్ వచ్చేసి మనకి నామినల్ కీస్ వచ్చేసి ఒక 4 అయితే ప్రొవైడ్ చేశారు. సో ఈజీగా మనం ఒక బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉంటారు కదా, సో అలా ఉండే వాళ్ళు ఎవరైనా సరే, ఒక 4 బ్రదర్స్ ఉన్నా సరే వాళ్ళకి ఒక్కొక్కరు తలా ఒక కీ అయితే తీసుకోవచ్చు. సో ఫ్యామిలీలో అయితే మనకి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కార్లో మనం యూజ్ చేస్తాం కదా అలాంటి స్విచెస్ అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి రిమోట్ లాక్ అనమాట. ఇది మనకి లాక్ కానివ్వండి, అన్లాక్ కానివ్వండి, అలాగే పవర్ ఆఫ్ కానివ్వండి, అండ్ మనం ఏదైతే యాంటీ థెఫ్ట్ అలారం ఉందో సో దానికి కూడా ఇదైతే మనకి వర్క్ అయితే అవుతుంది. సో 2 లాక్స్ అయితే ఇచ్చారు. సో టోటల్గా మనకి 7 లాక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనం ఒకసారి ఆన్ చేసి చూద్దాము కన్సోల్. సో కన్సోల్ ఆన్ చేసి చూస్తే మనకి ఇక్కడ క్లియర్గా అయితే కన్సోల్లో కనిపిస్తుంది, మీరు ఇక్కడైతే చూడొచ్చు. సో ఇక్కడ మనకి ఏదైతే స్పీడోమీటర్ ఉందో స్పీడోమీటర్ ఉంది, ఓడోమీటర్ ఉంది, అండ్ గేర్కి సంబంధించినటువంటి పొజిషన్ ఇండికేటర్ ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ మోడ్లో ఉంది. ఇప్పుడు నేను మళ్ళీ సెకండ్ మోడ్కి అయితే షిఫ్ట్ చేస్తున్నాను. అండ్ చూసారు కదా ఇక్కడ సెకండ్ అయితే పడింది. ఇప్పుడు నేను థర్డ్ మోడ్కి అయితే షిఫ్ట్ చేశాను. సో ఇట్లా మనకి మోడ్స్ షిఫ్ట్ చేసినప్పుడు మోడ్ అయితే ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. అండ్ బ్యాటరీ లెవెల్ అయితే చూపిస్తుంది. సో ప్రజెంట్ అయితే మనకి హాఫ్ బ్యాటరీ అయితే ఉంది. అండ్ ఇక్కడ అయితే మనకి ఏదైతే లెఫ్ట్ సైడ్ ఉందో సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు RPM ఇండికేటర్ అయితే వస్తుంది. అండ్ ఏదైతే మనకి రైట్ సైడ్ ఉందో రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్కి సంబంధించినటువంటి
గ్రీన్ లైట్ ఇండికేటర్ అయితే మనకి ఇక్కడైతే కనిపిస్తూ ఉంటుంది. ఇది నేను మీకు ఏదైతే మనం డ్రైవింగ్ టెస్ట్ చేస్తామో డ్రైవింగ్ టెస్ట్ చేసేటప్పుడు అయితే మీకు దీన్ని అయితే మ్యాక్సిమం మొత్తం క్లియర్గా అయితే చూపిస్తాను. సో ఇది మనకి కన్సోల్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇది. అండ్ నెక్స్ట్ మిర్రర్స్ వచ్చేసి మనకి మంచి మిర్రర్స్ అయితే ఇచ్చారు. సో మిర్రర్స్ మీద అయితే మనం చూడొచ్చు ఆబ్జెక్టివ్ ఇన్ ద మిర్రర్ క్లోజర్ దెన్ ద అపియర్ అని. సో ఇవి మనకి కంపెనీ మిర్రర్స్లో ఇంతకుముందు వస్తూ ఉండేవి. ఇప్పుడు మనకు వచ్చే మిర్రర్స్లో అయితే మ్యాక్సిమం కూడా ఇలాంటివి అయితే కనిపించట్లేదు. అండ్ మనకి ఏదైతే ఇది ఉందో సో ఇది వచ్చేసి మనకి పుష్ అనమాట. సో ఇది మనకి జనరల్గా అయితే ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. ఎక్కడైతే మనకి పెట్రోల్ వెహికల్స్లో ఉంటాయో ఇక్కడ మనకి ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. బట్ ఇక్కడైతే మనకి ఛార్జింగ్ పోర్ట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇలా ప్రెస్ చేస్తే మనకి ఇదైతే ఇలా పైకి వస్తుంది. అండ్ మనం ఇక్కడ నుంచి అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇది డిటాచబుల్ బ్యాటరీ అయితే కాదు, మనం దీంట్లో నుంచే ఛార్జ్ అయితే చేయాలి. ఎందుకంటే మనకి బ్యాటరీ అయితే పెద్దది కాబట్టి 3.5 kWh మనకి బ్యాటరీ అయితే వస్తుంది కాబట్టి సో బ్యాటరీ కొంచెం పెద్దదిగా ఉంటుంది. సో అందుకోసం వీళ్ళు దీన్ని ఇక్కడైతే ప్లేస్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇట్లా కిందకు వచ్చేస్తే సో కింద వచ్చేసి మనకి ఇక్కడ మనకి జనరల్గా అయితే ఇంజిన్ ఉంటుంది. సో ఇంజిన్ ప్లేస్లో వీళ్ళు బ్యాటరీని అయితే ఫిక్స్ చేశారు. అండ్ మేజర్గా మనకి ఈ వెహికల్ డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసం వీళ్ళు ఏం చేశారంటే సో క్రాష్ గార్డ్ని కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. బై డిఫాల్ట్గానే ఈ క్రాష్ గార్డ్ అయితే మనకి రావడం జరుగుతుంది. అండ్ సస్పెన్షన్కి కూడా వీళ్ళు ప్రొటెక్షన్స్ అయితే ఇచ్చారు. ఇవి మనకి రైనీ సీజన్ కానివ్వండి, డస్ట్ పడినప్పుడు కానివ్వండి అలాంటివి పడకుండా మనకి దాదాపు కూడా మంచిగా అయితే కాపాడుతాయి. అండ్ లాంగ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ట్యాంక్ దగ్గరే వీళ్ళు ఎల్ఈడి స్ట్రిప్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ స్ట్రిప్స్ అయితే చూడొచ్చు మనము. సో స్ట్రిప్స్ అయితే మనకి నైట్ టైం చాలా విజిబుల్గా కనిపిస్తాయి. అండ్ ఏదైతే మనం ఇప్పుడు కలర్ చూస్తున్నామో సో కలర్ వచ్చేసి నాకు ఆసమ్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీకు ఈ బంప్ అయితే చూడొచ్చు, ఇట్లా వంపు. సో కరెక్ట్గా మీరు కూర్చుంటే అసలు ఎట్లా ఉందంటే మనం ఒక సోఫాలో కూర్చున్నట్టు పర్ఫెక్ట్గా ఆ ప్లేస్లో అయితే ఫిట్ అయిపోతాము. సో అదైతే మనం ఒక బెస్ట్ థింగ్ అయితే చెప్పుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ కొంచెం బ్యాక్ సైడ్ సస్పెన్షన్ ఏదైతే మనకి బ్యాక్ సైడ్ పిలియన్ కూర్చోడానికి సీట్ ఏదైతే ఉందో కొంచెం హార్డ్గానే ఉంది, మరీ హార్డ్ అయితే కాదు. సో కొంచెం హార్డ్గానే ఉంది. బట్ లాస్ట్ అయితే మనకి ఏదైతే ఫోమ్ ఉందో సో సీట్లో మనకి లాస్ట్ పిలియన్ కూర్చునేటప్పుడు ఫోమ్ ఏదైతే ఉందో అది చాలా బాగుంది. బట్ కరెక్ట్గా మనకి ఏదైతే బటక్స్ ప్లేస్ అవుతాయో సో అక్కడ మాత్రం మనకి కొంచెం హార్డ్గా అయితే ఉంది. అండ్ మనం ఏదైతే మనం గ్రాబ్ రైల్ చూస్తున్నామో సో ఈ గ్రాబ్ రైల్ అయితే మనకి పట్టుకోవడానికి చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అండ్ ఎవరైతే పిల్లిని కూర్చుంటున్నారో వాళ్ళకైతే పట్టుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ పట్టుకోవడానికి చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. అండ్ మనం ఇక్కడ ఏవైతే మనం ఫుట్ రెస్ట్లు చూస్తున్నామో సో ఫుట్ రెస్ట్ అయితే మనకి యాజ్ యూజువల్గా అయితే వీళ్ళే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్కి వచ్చేస్తే బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ డిస్క్ అయితే ప్రొవైడ్ చేశారు. సో సేమ్ డిస్క్ అనమాట. సో ఇందాక నేను చెప్పినట్టు మీకు ఫ్రంట్ సస్పెన్షన్ బ్యాక్ సస్పెన్షన్ రెండు కూడా సేమ్ సస్పెన్షన్స్ అయితే వస్తాయి. అండ్ మనం బ్యాక్ సైడ్ టైర్ కనుక చూసుకున్నట్లయితే 3.00 ఇది మనకి 17తో వస్తుంది. రెండు కూడా మనకి సేమ్ ఎంఆర్ఎఫ్ టైర్స్ ట్యూబ్లెస్ టైర్స్ వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. అండ్ టైర్ వచ్చేసి మనకి ఫ్రంట్ టైర్ కొంచెం పెద్దదిగా అయితే ఉన్నట్టు మనకి కనిపిస్తుంది. ఎందుకు అంటే మనకి ఇది మనకి స్టెబిలిటీగా ఉండాలి కాబట్టి స్టెబిలిటీని ఆధారం చేసుకొని వీళ్ళు ఏంటంటే కొంచెం మనకి మంచిగానే ఇవ్వడం జరిగింది. జనరల్గా మనము లేడీస్ని ఎక్కిస్తూ ఉంటాం కదా. సో లేడీస్ని ఎక్కిస్తున్నప్పుడు శారీస్ అనేవి వీళ్ళలో లాక్ అవుతూ ఉంటాయి. సో ఆ టైంలో అలాంటి ప్రాబ్లం అనేది లేకుండా ఇక్కడ మనకి శారీ గార్డ్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది కూడా బై డిఫాల్ట్గానే వస్తుంది. ఇది మనకు ఒక బెస్ట్ థింగ్ అయితే మనం చెప్పుకోవచ్చు. అండ్ మనకి ఇది సెంటర్ స్టాండు ఏదైతే సైడ్ స్టాండు రెండింటితో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మేజర్లీ నాకు బాగా నచ్చిన విషయం గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. 198 mm వరకు గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. సో మునిపెన్నడు చూడనటువంటి మనము గ్రౌండ్ క్లియరెన్స్ అయితే మనం దీంట్లో అయితే చూడవచ్చు. సో ఓవరాల్గా మనకి ఫైబర్ ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ అయితే మనకి ఇక్కడ చాలా బాగుంది. అండ్ ఇదైతే మనకి మెటల్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి ఫైబర్ ప్లాస్టిక్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా మనకి చాలా మంచి లుక్తో అయితే తీసుకొచ్చారు. ఇది వచ్చేసి మనకి ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,54,999 అంటే 1,55,000 రూపాయల వరకు ఎక్స్ షోరూమ్ ప్రైస్తో ఇది మనకైతే రావడం జరుగుతుంది. సో బట్ ఓవరాల్గా ప్రైస్ పరంగా కానివ్వండి స్పెసిఫికేషన్స్ పరంగా కానివ్వండి మంచిగానే ఉందని చెప్పుకోవచ్చు. కొంచెం స్లైట్లీ మనకి ప్రైస్ అయితే కొంచెం ఎక్కువ ఉన్నట్టయితే అనిపించింది ఇది తప్ప. సో ఓవరాల్గా దీని పర్ఫార్మెన్స్ చూస్తే మాత్రం మనకి ఫ్యాబులస్ పర్ఫార్మెన్స్ అయితే ఇది మాత్రం ఇచ్చిందని చెప్పుకోవడంలో ఎలాంటి డౌట్ అయితే లేదనమాట. సో ఇప్పుడు చాలామందికి ఒక డౌట్ అయితే వస్తుంటుంది, ఇది డిటాచబుల్ బ్యాటరీ కాదు కదా. సో ఇప్పుడు నేను అపార్ట్మెంట్లో ఉంటా లేదంటే కొంచెం నాకు ఛార్జింగ్ వైర్ దూరంగా ఉంటుంది, అట్లాంటి వాళ్ళకి ఎలా అనేది మీరు చాలామంది అయితే అడుగుతారు కామెంట్ సెక్షన్లో. వాళ్ళ కోసం ముందుగానే చెప్తున్నాను. సో మనకి 3.5 kWh బ్యాటరీ అన్నప్పుడు మనకి బ్యాటరీ అయితే కొంచెం హెవీ సైజ్గా ఉంటుంది. ఊరికే మనము డిటాచ్ చేయాలంటే అది కొంచెం మనకి వెయిట్తో కూడుకున్న పని, బ్యాటరీ కూడా కింద పడిపోతుంది. సో బ్యాటరీ కింద పడినప్పుడు మనకి ప్రైస్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని వీళ్ళు ఏం చేశారు అంటే సో మనకి ఇక్కడ ఒక ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ ఛార్జర్లో మనకి 84 watts 8 amps ఛార్జర్ అయితే వస్తుంది. అండ్ దీని యొక్క లెంత్ అయితే చూడండి మీరు. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ నుంచి లెంత్ అయితే స్టార్ట్ అవుతుంది. సో లెంత్ అయితే మీరు ఇక్కడైతే చూడొచ్చు. సో ఎంత లెంత్ ఉందో సో చూస్తున్నారు కదా.
సో ఇట్లా మనకి దాదాపు కూడా మీకు ఆల్మోస్ట్ ఒక 12-13 అడుగుల వరకు వచ్చేస్తుంది అనమాట ఈజీగా. ఒక 13 అడుగుల వరకు ఈజీగా అయితే వచ్చేస్తుంది. 13 ఏంది ఇంకా పైనే ఉన్నట్టుంది, మనకి ఆల్మోస్ట్ ఒక 14-15 అడుగుల వరకు ఉన్నట్టుంది. సో చాలా వరకు మనకి ఫీట్ అయితే చాలా ఎక్కువ వైరింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీని ద్వారా మనము ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. సో మనకి ఛార్జింగ్ విషయంలో కూడా మంచి కంఫర్ట్నే వీళ్ళైతే. ఇప్పుడు మనము డ్రైవింగ్ టెస్ట్ అయితే చేద్దాము. సో డ్రైవింగ్ టెస్ట్ చేసి సో మనకి ఇనిషియల్గా ఎలా అనిపించింది అనేది చూద్దాము. పవర్ అయితే భలే తీసుకుంటుంది. ఫస్ట్ మోడ్లోనే నాకు మీరు ఇక్కడ చూడొచ్చు, ఫస్ట్ మోడ్లోనే నాకు 50 అయితే ఇచ్చేసింది. సో ఇక్కడ చూసారు కదా 55 వెళ్తుంది, 56, 60, 61, 62 అసలు దూసుకెళ్ళిపోతుంది. ఇంకా స్పీడ్ ఉంది, 63 ఇంకా ఉంది. చూడు ఇక్కడ మీరు బ్యాటరీ కూడా చాలా వరకు డౌన్ అయిపోయింది. సో చాలా వెహికల్స్లో మనకి బ్యాటరీ డౌన్ అయినప్పుడు స్పీడ్ తగ్గుతూ ఉంటుంది కదా, సో ఇక్కడ కూడా తగ్గాలి. బట్ చూడండి నేను ఫస్ట్ మోడ్లో ఉన్నప్పుడే నాకు స్పీడ్ అయితే మంచి స్పీడ్ అయితే వెళ్ళిందనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను ఇంకొకసారి డ్రైవ్ చేస్తాను ఫస్ట్ మోడ్లోనే ఉన్నాను కదా, ఇప్పుడు డ్రైవ్ చేస్తాను. సో ఫస్ట్ మోడ్లో డ్రైవ్ చేస్తే ఏంటంటే మనకి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనం బ్రేక్ అప్లై చేసిన వెంటనే మనకి ఇక్కడ ఇండికేటర్ అయితే వస్తుంది కదా. సో ఇండికేటర్ వల్ల ఏంటి అంటే ఇది రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ అనమాట. సో మనం బ్రేక్ వేసినప్పుడు మనకి ఇంకా ఎనర్జీ అయితే ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు 59, 60 అండ్ నెక్స్ట్ మనకి 61, సో ఇంకా మనకి 62, సో ఇంకా స్పీడ్ అయితే వెళ్తూ ఉంది. బ్యాటరీ అయితే మనకి 0.5% బ్యాటరీ ఉంది, అయినా సరే 63 వరకు అయితే రీచ్ అయిందనమాట ఫస్ట్ మోడ్లోనే. అండ్ నేను ఇప్పుడు సెకండ్ మోడ్కి అయితే షిఫ్ట్ చేశాను. సెకండ్ మోడ్లో కూడా మనకి వెళ్ళిపోతుంది, మంచిగా స్పీడ్ అయితే ఇనిషియల్గా తీసుకుంటుంది అనమాట. బ్యాటరీ మనకి చాలా వరకు బ్యాటరీ డౌన్ అయితే ఉంది. అండ్ మేజర్గా మనం కొంచెం ముందుకెళ్ళి సస్పెన్షన్ గురించి మాట్లాడుకుందాము. అండ్ మేజర్లీ నాకు ఏదైతే సీట్ కంఫర్టబిలిటీ గురించి మాట్లాడుకుంటే మనము ఒక పొజిషన్లో అయితే ఉండిపోతున్నాం అనమాట. సో అది నాకు బాగా నచ్చింది. సో కూర్చున్న తర్వాత మనం ఒక సోఫాలో కూర్చున్నప్పుడు ఎలాంటి పొజిషన్లో ఉండిపోతామో సో అదే పొజిషన్లో అయితే మనం ఉండిపోతున్నాము. అండ్ నాకు ఇంకొంచెం బ్రైట్నెస్ బెటర్ చేస్తే బాగుండని అయితే అనిపించింది. సో అదొక్కటైతే బాగుంది. అండ్ ఓవరాల్గా సస్పెన్షన్ విషయంలో కూడా మనము మంచి సస్పెన్షన్ అయితే నోటీస్ చేస్తాం అనమాట. అండ్ నాకు పెట్రోల్ వెహికల్కి దీనికి అసలు ఏం పెద్ద తేడా అయితే ఏం కనిపించలేదు. ఈవెన్ నాకు ఇది పవర్ ఇనిషియల్గా అయితే మంచి పవర్ అయితే తీసుకుంటుంది. అండ్ మనకి దూకడం లాంటివి కానీ మనం మోడ్స్ చేంజ్ చేసినప్పుడు అలాంటివి అయితే ఏం లేదు. అండ్ సీటింగ్ అయితే మాత్రం ఎవరైతే డ్రైవింగ్ చేస్తుంటారో సో వాళ్ళకైతే సూపర్ థ్రిల్ కంఫర్ట్ అయితే ఉందన్నమాట. అండ్ బ్యాక్ సైడ్ కూర్చునే వాళ్ళకి ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేది పిలియన్కి. సో అదొకటైతే నేను నోటీస్ చేయడం జరిగింది. సో దీంట్లో వచ్చేసి మనకి మొత్తం 3 మోడ్స్ అయితే ఇచ్చారు. సో 3 మోడ్స్ ఏంటంటే మనకి ఒకటి వచ్చేసి డ్రైవ్ మోడ్, నెక్స్ట్ వచ్చేసి క్రాస్ ఓవర్ మోడ్, నెక్స్ట్ వచ్చేసి థ్రిల్ మోడ్ అనమాట. సో థ్రిల్ మోడ్ని మనం హైపర్ మోడ్ అనుకోవచ్చు. సో ఫైనల్ మోడ్ ఇది. అండ్ దీంట్లో వచ్చేసి మనకి ఒక మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది, అందుకే వీళ్ళు థ్రిల్ అని పెట్టేశారు. సో మనకి ఎప్పుడైతే మనము ఫస్ట్ మోడ్లో డ్రైవ్ చేస్తామో మనకి 60 స్పీడ్ అయితే వెళ్తుంది. అండ్ నెక్స్ట్ మనం ఏదైతే సెకండ్ మోడ్లో డ్రైవ్ చేస్తామో అప్పుడు మనకి సెకండ్ మోడ్లో 75 వరకు వెళ్తుంది, ఫస్ట్ మోడ్లో 65 వరకు వెళ్తుంది. అలాగే ఏదైతే మనకి థర్డ్ మోడ్ ఉందో సో థర్డ్ మోడ్లో మనం 85 స్పీడ్ వరకు అయితే రీచ్ అవ్వచ్చు అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి అప్రాక్సిమేట్లీ 120 kgs వరకు ఉంది. సో 120 kgs అంటే మనకి ఆల్మోస్ట్ పెట్రోల్ వెహికల్లో ఉన్నటువంటి సేమ్ వెయిట్ అయితే ఉందన్నమాట. సో ఈజీ టు క్యారీ అని చెప్పుకోవచ్చు. సో మనం మంచిగా అయితే దీన్ని అయితే క్యారీ చేయొచ్చు. అండ్ మేజర్ నాకు సస్పెన్షన్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ మనం ఇప్పుడైతే బ్రేకింగ్ చూద్దాం ఫస్ట్ మనము. సో బ్రేకింగ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇనిషియల్గా మనకి పవర్ అయితే మంచి పవరే ఉంది, బట్ బ్రేకింగ్ విషయం మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ బ్రేకింగ్ అయితే ఒకసారి చెక్ చేద్దాం. వా సో ఇక్కడ మనం బ్రేక్ అప్లై చేసినప్పుడు ఇక్కడ రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. సో ఇక్కడ మనము ఆర్పిఎంకి సంబంధించిన ఇండికేటర్స్ అయితే చూడొచ్చు. ఎవ్రీథింగ్ కూడా మనకి పర్ఫెక్ట్గానే వర్క్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దీని మోటార్ పవర్ వచ్చేసి మనకి పీక్ పవర్ వచ్చేసి 4 kWh వచ్చేసి మనకి మోటార్ పీక్ పవర్ అనమాట. అండ్ నెక్స్ట్ ఏదైతే మనకి నామినల్ పవర్ ఉంటుందో అది వచ్చేసి 3 kWh నామినల్ పవర్తో అయితే ఇది రావడం జరుగుతుంది. అప్రాక్సిమేట్లీ మనకి 160 kgs వెయిట్ క్యారీ అయితే చేయగలుగుతుంది. సో 160 kgs అంటే మనకి ఇద్దరిని అయితే చాలా ఈజీగా సునాయాసంగా తీసుకెళ్తుంది. సో 160 అంటారు కానివ్వండి, మనం 200 వేసినా కానీ ఇది లాగేస్తుంది అనమాట, చాలా ఈజీగానే లాగేస్తుంది. ప్యూరివ్యూ వాళ్ళు చాలా రోజుల నుంచి ఈ వెహికల్ని లాంచ్ చేస్తాం అని చెప్తున్నారు. సో అప్పటి నుంచి కూడా నేను వెహికల్ ప్రజెంట్ అయితే మనకి మార్కెట్లో రెవాల్ట్ RV 400 హవా అయితే నడుస్తుంది కాబట్టి సో ఒక మంచి ఎలక్ట్రికల్ బైక్ వస్తే బాగుంటుందని నేను కూడా అనుకున్నాను. సో ఆ టైంలో మనకి ఇదైతే రావడం జరిగింది. ఇది నేను గుంటూరుకి అయితే వచ్చి చేస్తున్నాను. సో నేను ఇంత దూరం వచ్చి చేస్తున్నందుకైనా సరే ఈ వీడియోని ఖచ్చితంగా మీరు లైక్ చేసి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో అప్పుడు ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ మనం కూడా మంచి రివ్యూస్ అయితే నేను ఇంకా మీ ముందుకైతే మంచి రివ్యూస్ అయితే తీసుకొస్తాను. మీరు షేర్ చేసి లైక్ చేసి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే
అయితే మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్ ద్వారా అయితే మీ ముందుకైతే తీసుకొస్తాను అనమాట. మీరు ఈ వెహికల్ తీసుకున్న వెంటనే మీరు ఫస్ట్ నోటీస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే, ఏదైతే మనం గేర్స్ వేస్తాం కదా జనరల్గా బైక్స్కి, ఆటోమేటిక్గా మన కార్ అనేది గేర్ దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో అదొక్క ప్రాబ్లం అనమాట. అది దాదాపు మనకి ఒక 1 అవర్ అయితే మనకి మ్యాక్సిమం కూడా సెట్ అయిపోతుంది. సో 1 అవర్ తర్వాత అయితే మనకి ఆ ప్రాబ్లం అయితే ఉండదు. సో బట్ మనకి ఫస్ట్ ఒక 1 డే అనుకోండి, ఫస్ట్ 1 డే అయినా సరే మనము కొంచెం లెగ్ మనకి ఆటోమేటిక్గా గేర్ దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మనకి అలాంటి అవసరం ఏమి ఉండదు. బట్ మనకి పవర్ మాత్రం అసలు సూపర్బ్ పవర్ అని చెప్పుకోవచ్చు. అండ్ మనకి కార్నరింగ్ కూడా మంచి కార్నరింగే ఉంది. అండ్ గ్రిప్పింగ్, రోడ్ గ్రిప్పింగ్ అని చూసుకున్నట్లయితే మంచి రోడ్ గ్రిప్పింగ్తోనే రావడం జరిగింది. బట్ నాకు ఏదైతే కన్సోల్ ఉందో ఆ కన్సోల్ ఇంకొంచెం బ్రైట్నెస్ పెంచితే మాత్రం చాలా బాగుండేదని అయితే అనిపించింది అనమాట. అండ్ ఇది మనకి రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్తో రావడం కూడా మనం ఒక ప్లస్ పాయింట్ కింద అయితే మనము చెప్పుకోవచ్చు. అండ్ మీరు ఇప్పుడైతే చూడొచ్చు, మేము ఇద్దరం అయితే ఉన్నాము. సో చూసారు కదా, సో ఇద్దరం అయితే ఉన్నాము. సో ఇద్దరము నేను ఇప్పుడు ఆఫ్ రోడింగ్ చేస్తున్నాను కదా, సో ఆఫ్ రోడింగ్లో మీకు సస్పెన్షన్ అయితే ఇప్పుడు తెలుస్తుంది చూడండి. రోడ్డు కూడా కొంచెం గతుకులుగానే ఉంది. అండ్ సస్పెన్షన్ ఓవరాల్గా నాకు మంచి సస్పెన్షన్ అనిపించింది. సో 2 సైడ్లు కూడా మనకి సేమ్ సస్పెన్షన్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సస్పెన్షన్ పరంగా అయితే మనకి మంచి సస్పెన్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది గైస్ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బాయ్.